యోహాను సువార్త 15వ అధ్యాయము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగయు ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచియుంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచియుండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించినో నేనును మిమ్మును అలాగు ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. బోలో యేసు మహారాజుకో. ప్రభునందు ప్రియులారా, యేసువారు సిలువ వేయబడక మునుపు చాలా బోధలు చేశారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే, సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన తరువాత ఆయన చాలా మాటలు చెప్పారు. ఆయన చెప్పినటువంటి ప్రసంగములో ఒక ప్రసంగమే ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈ 15వ అధ్యాయాన్ని యేసు సమాధిలో నుండి లేచిన తరువాత చెప్పే విషయములు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఈ వ్రాయబడిన విషయాల్లో మనకిష్టమైన వచనం ఇందులో ఒకటి ఉంది. ఏంటి ఇష్టమైనటువంటి వచనం అనబడేటువంటిది అంటే, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ రోజున ఈ షాల్లో వేలాది మందిగా ఉన్న మనము ఈ మాటను బట్టి, దేవా నాకు ఏది ఇష్టమో అడుగుతున్నాను. సంతానము లేని వారు సంతానాన్ని అడుగుతారు, శాంతి లేని వారు శాంతిని అడుగుతారు, ఆరోగ్యము లేని వారు ఆరోగ్యాన్ని అడుగుతారు, ఆయుష్కాలము లేని వారు ఆయుష్కాలాన్ని అడుగుతారు. మీకు ఏది అవసరమో, స్వస్థత అవసరమో, మేలు అవసరమో, ఉద్యోగం అవసరమో మీరు అడుగుతారు. కానీ కొంతమంది ఏమంటారంటే, మేము అడిగాము కానీ నెరవేరడం లేదు, మేము ప్రార్థన చేస్తున్నాము కానీ జవాబు రావడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది? మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని
యేసు ప్రభువారే చెప్పారు కదా. మరి నేను అడుగుతున్నాను కానీ జరగట్లేదేంటి? నేను కోరుతున్నాను కానీ ఆ కార్యం ఎందుకు జరగడం లేదు? ఇవి చాలా మందికి ఉండేటువంటి ప్రశ్నలు. కానీ గమనించే మాట ఏమిటంటే, ఈ అధ్యాయంలో ఈ మాట మనకి ఇష్టమైంది, కానీ ఈ మాటతో పాటు చాలా విషయాలు వ్రాయబడ్డాయి, అవి మాత్రం పట్టించుకోవట్లేదు. యేసువారు ఏమంటున్నారంటే, నేను నిజమైన ద్రాక్షవల్లి, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికి రాని తీగలను తీసివేయును. ఇలా వినాలి ప్రియులారా, ఈ వచనములో యేసువారు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లి. యేసువారి పేరు ద్రాక్షవల్లి అట, శిష్యులైన వారి పేరేమో తీగలట. అయితే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. వేలాది మందిగా ఈ షాల్లో ఉన్న వారులారా, ద్రాక్షవల్లి యేసువారే. యేసువారిలో నుంచి వచ్చినటువంటి తీగలుగా మనం ఉండాలి, కానీ వేరుగా ఉండకూడదు. ద్రాక్షవల్లి యొక్క వేరులు దానితో అంటగట్టబడి ఉంటాయి. అంటే ఈవేళ యేసులో మనం అంటగట్టబడాలి, యేసులో మనం ఉండాలి. నీవు అడిగేది జరగాలంటే యేసులో ఉండాలి. ఈవేళ నీవు ఎవరిలో ఉన్నావు, ఈ లోకములో నీవు ఏ రీతిలో ఉన్నావు అనేదాన్ని మనము ఆలోచన చేయాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. శిష్యులతో యేసువారు చెబుతున్నారు, మీరు తీగలిగా ఉన్నారు కాబట్టి మీరు పవిత్రులై ఉన్నారు. అనగా యేసులో ఎవరైతే ఉంటారో వారు పవిత్రులు. అనగా యేసులో ఉండేవాళ్ళు వారెన్ని పాపాల్లో లోకములో జీవించినా యేసులోకి రాగా వారి పాపములు తీసివేయబడుతున్నాయి, పవిత్రులవుతున్నారు. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి పవిత్రుడు కావాలంటే పుణ్యయాత్రలు చేసిన, దాన ధర్మాలు చేసిన, మంచి కార్యాలు చేసిన, లేకపోతే మంచి చదువులు చదువుకున్న ఆ వ్యక్తి పవిత్రుడు కాలేడు. ఇలా వినాలి ప్రియులారా, పవిత్రులు కాని వారు పరలోకానికి వెళ్ళలేరు. పరలోకం పవిత్రులకే. ఎందుచేతనంటే దేవుడు పవిత్రుడు కాబట్టి. ఈవేళ నా ప్రశ్న ఏమిటంటే, మీరు పవిత్రులేనా? అనగా ఎవరైతే యేసులో అంటగట్టబడిన వారు ఏమవుతున్నారంటే పవిత్రులవుతున్నారు. ప్రియులారా, ఈ వచనములో చూస్తే, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. యేసువారు ఏమంటున్నారంటే, మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. ఇలా వినాలి ప్రియులారా, ఈవేళ నిన్ను అడిగే మాట ఏమిటంటే, నీవు ఇంత కాలముగా యేసును నమ్మవు. చాలా మంది బాప్తిస్మాలు పొందిన వారు ఉన్నారు, బాప్తిస్మాలు పొందారు, ఆ మాట సంతోషంగా చెబుతున్నారు, పాదశుద్ధి చేయించుకున్నారు, సంస్కారం తీసుకుంటున్నారు, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ గమనించే మాట ఏమిటంటే, ఈ నిలిచి ఉండేది సరిగ్గా జరగట్లేదు. ఇలా వినాలి ప్రియులారా, ఎవరిలో నిలిచి ఉండాలి? నేను యేసులో నిలిచి ఉన్నాను. ఈవేళ ఇన్ని వేల మందిలో ఎంతమంది చెప్పగలరు ఈ మాట? 100కి 100 పాళ్ళు నేను యేసులో ఉన్నాను అని చెప్పగలవా? నేను క్రైస్తవుడను అను చెబుతున్నావు, నేను విశ్వాసం అంటున్నావు, ఫలానా సంఘంలో నాకు మెంబర్షిప్ ఉంది, ఫలానా సంఘంలో నా పేరుంది. సరే, గమనించే మాట ఏమిటంటే, ఇవన్నీ మాట్లాడట్లేదు. నేను మాట్లాడేది ఏమిటంటే, నీవు యేసులో నిలిచి ఉన్నావా? యేసు ఎవరు? ఆయన సృష్టికర్త,
ఈ భూమి ఆకాశాలు కలుగు చేసింది ఆయనే. ఆయన ఆది సంభూతుడు. ఈనాడు ఇండియా దేశంలో కొంతమంది యేసు వారిని అమెరికా దేవుడు, ఇంగ్లాండ్ వాడు దేవుడు, తక్కువ కులాల దేవుడు అంటున్నారు. కానీ యేసు వారిని సముద్రం గుర్తుపట్టింది, మనిషి గుర్తుపట్టట్లేదు. యేసు వారిని గాలి గుర్తుపట్టింది, యేసు వారిని వర్షం గుర్తుపట్టింది. గమనించేటువంటి మాట ఏమిటంటే యేసు క్రీస్తు వారిని కొండలు గుర్తుపట్టాయి, యేసు వారిని సూర్యుడు గుర్తుపట్టాడు. సిలువలో వేలాడే కాలంలో దేశమంతటా చీకటి కమ్మింది, సూర్యుడు అదృశ్యుడయ్యాడు, సూర్యుడు గుర్తుపట్టాడు. ఆయన చనిపోగానే కొండలు పగిలాయి, బండలు పగిలాయి, భూమి వణికింది, భూమి గుర్తుపట్టింది, కొండలు బండలు ఆయన గుర్తుపట్టాయి. ఏమని? యేసుక్రీస్తు వారు ఆది సంభూతుడని, ఆయన సృష్టికర్తని గుర్తుపట్టాయి. కానీ ఈవేళ ప్రపంచంలో ఎంతమంది గుర్తుపడుతున్నారు యేసు వారిని? కొరింథీ మొదటి పత్రిక 8:6 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. బైబిల్ చెప్పేది ఏమిటంటే దేవుడు ఒక్కరేనట, ఒక్కరే దేవుడు ఉన్నారు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. మనం ఎవరి నిమిత్తం ఉన్నామంటే దేవుని నిమిత్తం ఉన్నాం. మీలో కొంతమంది నా పిల్లల కొరకు నేను బ్రతుకుతున్నాను, నా భార్య కొరకు బ్రతుకుతున్నాను, నా భర్త కొరకు బ్రతుకుతున్నాను. ఈ మాటలు మాట్లాడతాము. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే మనము ఆయన నిమిత్తం, అనగా మనము దేవుని నిమిత్తమే జీవించాలి. మరియు మనకు ప్రభు ఒక్కడే. బైబిల్ చెప్పేది ఏమిటంటే మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. అనగా మనల్ని ఏలేవారు, పరిపాలించేవారు అనేక మంది లేరు, ఒకరే పరిపాలిస్తారు. ఆ ఒక్కరెవరంటే సిలువ వేయబడిన ప్రభు ఒక్కరే, ఆయన యేసుక్రీస్తు. వినాలే, మనల్ని పరిపాలించేది ఎవరంటే ఒక్కరే. ఎవరంటే సిలువ వేయబడి రక్తాన్ని చిందించిన యేసు. అందుకే నేను మాట అంటాను మీతో, దారం కావాలి అని కోరుకోకండి, దాతను కావాలని కోరుకోండి. గమనించే మాట ఏమిటంటే దారములాడిది ఏమిటంటే స్వస్థత దారములాడిది, సంతానము దారములాడిది, ఉద్యోగం దారములాడిది, డబ్బు దారం కోరుకోవటం కాదు, దాతనే కోరుకోండి. యేసుక్రీస్తు అనబడేటువంటి దాతను కోరుకుంటే అన్నీ మీవే, అంతయు మనదే. యేసునికున్నది అంతయు మనదే. యేసులో ఎవరైతే ఉంటారో వారే బహుగా ఫలిస్తారు. ఈ లోకములో దేవతలు అనబడినవి ఉన్నను, దేవుడు ఒక్కరే, సిలువ వేయబడిన యేసు. అందుకే నేను మాట అంటున్నాను, సముద్రం గుర్తుపట్టింది, గాలి గుర్తుపట్టింది, వర్షం గుర్తుపట్టింది, కొండలు గుర్తుపట్టాయి, భూమి గుర్తుపట్టింది, సూర్యుడు గుర్తుపట్టాడు. ఈవేళ నిజమైన దేవుడు ఎవరో మనిషి గుర్తుపట్టట్లేదు. అసలు దేవుడు ఎవరో, మన పాపాలు పరిహారం చేసేది ఎవరో, మనకి మోక్షం ఇచ్చేది ఎవరో, తల్లి గర్భములో ఉండగా మనల్ని కలుగు చేసింది ఎవరో. సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకనే ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది సత్యాన్ని తెలుసుకుని యేసుని నమ్ముతున్నారు. ఈవేళ ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది నమ్మింది యేసు వారినే. సైంటిస్టులు ఎక్కువ మంది బైబిల్ చదివిన వాళ్ళే, డాక్టర్లలో ఎక్కువ మంది బైబిల్ చదివిన వాళ్ళే, ఇంజనీర్లలో ఎక్కువ మంది బైబిల్ చదివిన వాళ్ళే. యేసులో ఉండడాన్ని బట్టి ఫలించారు. 2వ వచనములో నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అనగా యేసులో ఎవరైతే ఫలించరో ఆ ఫలించని వారిని తండ్రి తీసి పారేస్తారట. పారవేయడం ఏంటి? ఇంకా నువ్వు పనికిరావో, పాతాళ లోకములో పారవేయబడేది ఎవరో, నరకములో పారవేయబడేది ఎవరో? ఫలించని వారు. ఫలించని ప్రతి తీగే. అయ్యో, ఈవేళ భూలోకములో జమీందారులుగా ఉండుండొచ్చు,
ఐశ్వర్యవంతులుగా ఉండుండొచ్చు, డబ్బు కలిగిన వారిగా, ఆస్తులు కలిగిన వారిగా, ఉద్యోగాలు కలిగిన వారిగా ఉండొచ్చు. కానీ యేసులో ఫలించకపోతే, అనగా గమనించే మాట ఏమిటంటే తీగలు యేసులో ఉండాలి. ద్రాక్షవల్లిలో ఈ తీగె, కొన్నిసార్లు తీగలకి ద్రాక్షవల్లికి సంబంధం ఉండదు. అలాంటి తీగలు ఏమైపోతాయి? ఎండిపోతాయి. అనగా ద్రాక్షవల్లితో సంబంధము లేని తీగల్లో జీవం ఉండదు. ఆ జీవము లేని ఆ తీగలు ఏమైపోతాయి? ఎండిపోతాయి. అలాగే యేసులో ఎవరు ఉండరో వారి జీవితాలు ఎండిపోతాయి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో, దేవుని కుమారుని అంగీకరించువాడు, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. ఇలా వినాలి ప్రియులారా, కొన్ని తీగలు ఎండిపోతాయట. ఎండిపోయిన వాటిని ఏం చేస్తారంటే పారేసేస్తారు. అమ్మా, అయ్యా, నీ ఒక ఎండిపోయిన తీగివేమో, జీవము లేదేమో, యేసులో అంటుకట్టబడలేదేమో, ద్రాక్షవల్లిలో నీవు లేవేమో. ఈ వచనము చెప్పేది ఏమిటంటే దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము కలవాడు. అంటే సిలువ వేయబడిన యేసుని అంగీకరించాలి. బాప్తిసం అంటేనే ఇది. ఈ సృష్టికర్త యేసే నా కొరకు సిలువ వేయబడింది, యేసువారే నా కొరకు యేసు రక్తము కార్చారు. యేసు రక్తము ద్వారా నేను పవిత్రునవుతున్నాను. యేసు నా పాపాల కొరకు సిలువ వేయబడ్డారు అని నేను అంగీకరిస్తూ నమ్ముతున్నాను. ఇక నుండి యేసు నా పరిపాలకుడని నేను నమ్ముతున్నాను. ఈవేళ చాలా మంది యేసు నమ్మినోడున్నారు, కానీ ఇది నిజంగా జరిగిన కార్యములా కలిగిన వాళ్ళు చాలా తక్కువ. ఎండిపోయిన తీగలాంటి వాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళ వల్ల దేవునికి అవమానం. అమ్మా, మీకు డబ్బులున్నా, పొలాలున్నా, యేసులో ఉండాలి. యేసులో లేకపోతే ఏదున్నా కానీ, నీవు తెలివైన వాడివైనా, నీకు చదువున్నా, ఆస్తి పాసులనున్నా కానీ అన్ని వ్యర్థం, తీసి పారవేయను. ఈ విషయంలో చాలా మంది మేల్కోవడం లేదు. నేను యేసులో నిలిచి ఉన్నానా? యేసును అంగీకరించానా? ఈ విషయాన్ని కొంతమంది అర్థం చేసుకోవట్లేదు. గమనించేటువంటి మాట ఏమిటంటే, అడిగితే ఇస్తారనే మాట ఇస్తాం, కానీ ఇవన్నీ చెయ్యకపోతే అడిగితే ఎలా జరుగుతండి? నా యందు నిలిచియుండుడి, మీ యందు నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలి మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. బలో యేసు మా రక్షకం. దీని పేరే యేసునందు రక్షించబడటం. నీవు రక్షించబడ్డావా అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు యేసునందు నిలిచి ఉన్నావా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే, అందరికంటే యేసు నాకు ఎక్కువ. యేసు నమ్మిన నీవు నీ జీవిత కాలంలో శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎటువంటి అగాధాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ నీవు యేసును విడిచిపెట్టకూడదు. అప్పుడు నువ్వు ఫలించినట్లు. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను అనుకున్నది జరగలేదు కాబట్టి నాకు వద్దు, ఇంకా నేను చర్చికి వెళ్ళను. ఇంకా నీవు అనుకున్నది జరగడం కాదు, దేవుడు అనుకునే జరగాలి. నిజంగా యేసులో నిలిచి ఉన్నవాడు ఎలా ఉంటారంటే, పౌలు గారు అన్నారు, మేము ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి పడగోరుచున్నాం. ఏ స్థితిలో ఉన్నా కానీ, అన్నము లేకపోయినా కానీ, అసలు నిజంగా యేసును ఫలించిన వాడు ఎలా ఉంటారంటే, ఈవేళ మటన్ లేదు మేము తింటాకి, చికెన్తో తినేస్తాం. ఈవేళ చికెన్ లేదు తినడానికి, బీరకాయ వేసుకుని తినేస్తాం. బీరకాయ కూడా డబ్బులు లేవు, రసంతో తినేస్తాం. రసానికి కూడా డబ్బులు లేవు, నీళ్లు వేసుకుని తినేస్తాం. అన్నమే లేదు, గంజి తాగి బ్రతికేస్తాం. ఇది యేసు నిలిచిన వాడు చెప్పే మాటలు ఇవి. మంచి బట్టలు వేసుకోవాలా? లేవు. చినిగిపోయిన బట్టలు, ఒక జత బట్టలేనా? అందులో తృప్తిగా నేను ఉంటాను. కాలు లేదా నాకు?
సైకిల్ ఉందా? సైకిల్లో వెళుతూ తృప్తిగా ఉంటాను. నాకు మాడి లేదా? చిన్ని గుడిసెలో నేను తృప్తిగా ఉంటాను. ఇలా వినాలి ప్రియులు, గమనించే మాట ఏమిటంటే యేసులో నేనున్నాను, ఎల్లప్పుడూ తృప్తిగా ఉంటాను. ఇలా తృప్తిగా ఉండేవాళ్ళు యేసులో నిలిచి ఉన్నవాళ్ళు. యేసులో నిలిచి లేని వాళ్ళు ఏమంటారంటే, దేవుడు మాకు అది ఇవ్వలేదు, దేవుడు మాకు ఇది ఇవ్వలేదు, దేవుడు మాకు అది చేయలేదు, దేవుడు మాకు ఇది చేయలేదు. ఈ నిలిచి ఉండేవాడి యొక్క ఉద్దేశం ఎట్లా ఉంటుందంటే, నేను రక్షించబడ్డాను, నేను పవిత్రుడయ్యాను, యేసు రక్తమును బట్టి యేసు నమ్మాను, నేను పవిత్రుడయ్యాను, ఇంతకంటే మించిన భాగ్యం ఏముంది, నేను పరిశుద్ధుడయ్యాను. ఒక పార్టీ ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా మార్చలేదు, ఒక మతం పరిశుద్ధుడిగా మార్చలేదు, ఓ కులం పరిశుద్ధుడిగా మార్చలేదు. ఈ కులంలోంచి ఇంకో కులంలోనికి వెళ్ళాను, పరిశుద్ధుడయ్యాను అనగలరా? ఈ మతంలోంచి ఇంకో మతంలోనికి వెళ్ళాను, పరిశుద్ధుడయ్యాను అనగలరా? యేసును నమ్మితేనే ఒక వ్యక్తి పరిశుద్ధుడు కాగలడు, కానీ లేకపోతే కాదు. ఖచ్చితంగా యేసును ప్రతి ఒక్క వ్యక్తి నమ్మాలి. యేసు మహారాజుకు అమ్మా, ఈవేళ కొంతమంది తీగిలిగా ఉన్న మేము యేసులో ఉన్నామనుకుంటూనే లోకములో జీవిస్తున్నారు, పాపములో జీవిస్తున్నారు. పాపములో జీవించే వారెవరో యేసులో నిలిచి ఉన్నట్టు కాదు. నిజంగా యేసునందు నిలిచి ఉంటే నాకు బంధువులు కాదు, స్నేహితులు కాదు, ఎవరో కాదు, యేసు నాకున్నారు చాలు. ద్రాక్ష వల్లిలో ఉండే నిజమైన తీగలు ఏమంటారంటే, మా బంధువులు మాతో మాట్లాడలేదు, యేసు ప్రభు నమ్ముకున్నాం, అయినా మేము సంతోషంగానే ఉంటాం. మా స్నేహితులు మా ఇంటికి రారు, అయినా సంతోషంగానే ఉంటాం. అయ్యా, ఈ నిలిచి ఉండని వాడ వల్ల చాలా ముప్పు వస్తుంది. గమనించే మాట ఏమిటంటే, ఎవరు యేసునందు నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. నేను అంటాను, ఈ సేవ ఉందే విదేశీ సహాయం లేని సేవ, 26 సంవత్సరాలుగా జరిగే సేవ ఎలా ఫలించింది అంటే యేసులో నిలిచి ఉన్నందువల్ల. యేసులో నిలిచి చాలామంది మా అత్తమామలు ఎంత ఇచ్చారు, మా తల్లిదండ్రులు ఎంత ఇచ్చారు లెక్కలు వేసుకుంటారు. వద్దు, తల్లిదండ్రులు ఇచ్చేది కొంచెమే, అత్తమామలు ఇచ్చేది కొంచెమే, కానీ దేవుడు ఇచ్చేది చాలా. ఈవేళ ప్రార్థన చేసుకోండి, తండ్రి నేను మీలో ఫలిస్తాను, నేను ఎండిపోయిన తీగగా నేను ఉండను. నేను 10 సంవత్సరాలు అయింది యేసు నమ్ముకుని, కానీ ఎండిపోయిన తీగగా ఉన్నాను. నా జీవితం ఎండిపోయిన తీగనే పారేస్తారే, అలాగే ఎండిపోయే నన్నే నా జీవితంలో నేను యేసులో ఉన్నట్టుగా ఉన్నాను. కానీ ఈ తీగే ద్రాక్షావల్లి దగ్గరే ఉంటుంది, కానీ తెగిపోయింది. తీగకి ద్రాక్షావల్లికి సంబంధం లేదు. ఈవేళ నేను అడుగుతున్నాను, దేవునికి నీకు సంబంధం తెగిపోయిందేమో, నీవెలా ఫలిస్తావు? ఈ రోజున చాలా మంది ప్రభు నమ్ముతున్నారు, కానీ నిజమైన రక్షణ లోపల జరగట్లేదు. ఆలోచించండి, నేను నిజంగా యేసులో నిలిచి ఉన్నాను. అలా యేసులో నిలిచిన వారు అనగా తీగలిగా ఉన్న వాళ్ళు ఏది అడుగుతారో అది వారికి దేవుడు అనుగ్రహించేస్తారట. వారికి యేసు మహారాజుకు ఇంకా నువ్వు మారు మనసు పొందలేదు, నీ ప్రార్థన ఎట్లా నెరవేరాలి? యేసు వారు అంటున్నారు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. శిష్యులతో చెప్పే మాట ఏమిటంటే, నాకు వేరుగా ఉండి మీరేమి సాధించలేరు. ఈవేళ యేసుకు వేరుగా ఉండి ఎంతో మంది మేము అది కలిగి ఉన్నాం, ఇది కలిగి ఉన్నాం, ఇది కలిగి ఉన్నాం, డబ్బు ఉంది, మాకు డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి. ఏం పని చేస్తాయి ఆస్తులు? ఒక క్షణంలో తుడిచిపెట్టుకుపోతాయి ఆస్తులన్నీ. ఏ పాటయ్యా? ఈవేళ చాలామంది ఏమిటంటే, మా అమ్మాయిని డాక్టర్ని చేయాలి, మా అబ్బాయిని ఇంజనీర్ చేయాలి, మా అమ్మాయిని ప్రొఫెసర్ చేయాలి, మా అబ్బాయిని ఐపీఎస్ చేయాలి. కానీ మా అమ్మాయి మా అబ్బాయి యేసులో ఫలించాలి అని అనుకోవట్లేదు. యేసులో అంటుకట్టుబడే వారికే ఏ కొరత కొదువ ఉండదు. నేను యేసులో ఉన్నాను కనుక నాకేమీ
పర్వాలేదు అని చెప్పి అనుకోవాలి. ఏమీ పర్వాలేదు.